1940లో 50లో ఉన్న ఇండియన్ ఎకానమీకి బూస్టింగ్ వ్యవసాయ రంగం. కానీ ఇవాళ సేవా రంగం, నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాలు ఈ విషయాలు ఇటువైపు వచ్చేసినాం. అయినప్పటికీ మీరు రాసిన ఒక వ్యాసం నేను చూసిన వ్యవసాయ రంగమే ఈ నిరుద్యోగానికి, వ్యవసాయ రంగమే ఈ ప్రజలకు ఆహారాన్ని ఎట్లా ఇవ్వవచ్చునో కూడా మీరు అన్నారు కదా. ఏ దృక్పథంతో, ఏ ఆలోచనతో మీరు అన్నారు? అంటే ఇది నేను ఫస్ట్ రాసింది మేక్ ఇన్ ఇండియా మీద. మోడీ గారు దాన్ని లాంచ్ చేసింది 2014 సెప్టెంబర్ 25 అనుకుంటా. 2014 సెప్టెంబర్ 25లో మోడీ గారు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని భారతదేశంలో తయారీ రంగాన్ని పెంచేది, సరుకు ఉత్పత్తి రంగాన్ని పెంచాలి, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో సరుకు ఉత్పత్తి రంగం స్థానం పెరగాలి, అలాగే దాంతోపాటుగా ఉపాధి కల్పనలో దాని పాత్ర ఉండాలని చెప్పి మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేశారు ఆయన. అప్పుడు సాక్షిలో ఒక వ్యాసం రాశా ఇది. అయితే ఆ మేక్ ఇన్ ఇండియా లాంచ్ అయిన తర్వాత నేను ఆ రోజే మేక్ ఇన్ ఇండియా సెప్టెంబర్లో లాంచ్ అయితే సుమారుగా అక్టోబర్ ప్రాంతం నుంచే నేను అనేక చోట్ల విశ్వవిద్యాలయాల్లో అక్కడ కూడా తిరిగి, లేకపోతే కాలేజీల్లో కూడా తిరిగి మేక్ ఇన్ ఇండియా అవ్వదు, ఫెయిల్ అవుద్ది, ఇది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద వే అవుట్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ కల్పనకు ఇది దారి కాదు. ఎందుకంటే దాని కారణాలుగా అప్పుడే లిస్ట్ అవుట్ చేసుకుంటా నేను చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే, మోడీ గారు చెప్పిన దానిలో ప్రధానంగా ఇది దారి అని చెప్పిన దానిలో మీకున్న ఒక వాస్తవాన్ని ఆయన విస్మరించాడు. ఏంటంటే అప్పటికే 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత చాలా ధనిక దేశాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. భారతదేశంలో ఎటు కూడా ప్రజల కొనుగోలు శక్తి స్వల్పమే ఆ రోజు కూడా. ఇట్లాంటి నేపథ్యంలో ఏంటంటే మీరు తయారు చేస్తారు సరే, మీకు అసలు తయారు చేయడానికి ఎవడు రాడు, మార్కెట్లో డిమాండ్ చేయడానికి లేనప్పుడు ఎవరు కొత్తగా కంపెనీ పెట్టడు. మీరు పెట్టుబడులు ఆకర్షించి మేక్ ఇన్ ఇండియా చేసి సరుకు ఉత్పత్తి రంగంలో మీ జనానికి ఉపాధి కల్పించాలన్నా మార్కెట్లో, ప్రపంచవ్యాప్త మార్కెట్లో లేకపోతే భారతదేశ మార్కెట్లో కూడా డిమాండ్ ఉండాలి వస్తువులకి. ఆ డిమాండ్ లేదు, ఆ రోజు పడిపోయింది. 2008 సంక్షోభం తర్వాత డిమాండ్ పడిపోయింది. ఆ నేపథ్యంలో ఏంటంటే మీరు తయారు చేసినా తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడానికి అక్కడ మార్కెట్ లేదు, వాళ్ళకి అమ్మలేరు. మీరు ఈ మధ్య కాలంలో స్పష్టంగా కనపడుతుంది. మేక్ ఇన్ ఇండియా ఎటు ఫెయిల్ అయింది, గత అనేక మాసాలుగా కనపడుతున్న దానిలో కాస్త అటు ఇటు తేడాతో ఓవరాల్గా ఎగుమతులు పడిపోతలేము ఉన్నాయి. ఇవాళ పొద్దునే నేను చదివిన దాని ప్రకారం మన లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ అంటాం, ఎక్కువ మంది కార్మికులు ఉంటారు ఆ రంగంలో. మనం పెట్టే పెట్టుబడి కంటే కార్మికుల సంఖ్య బాగా ఎక్కువ వస్తుంది. అట్లాంటి జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగంలో కూడా స్టోన్స్, రాళ్ళు, ఇట్లాంటి విలువైన రాళ్ళు, వీటన్నిటి పెరల్స్, వీటన్నిటి ఎగుమతులు పడిపోతున్నాయి, భారీగా పడిపోతున్నాయి. దాంతో సూరత్ లాంటి చోట్ల కూడా నిరుద్యోగం పెరుగుతుంది. ఇది జరుగుతుంది. అంటే ఇది జరిగే పరిణామం. అంతర్జాతీయంగా డిమాండ్ లేదు, ధనిక దేశాల్లో వాళ్ళు కొనుక్కునే స్థితిలో లేరు. జెమ్స్ అండ్ జ్యువెలరీ మీరు ఉత్పత్తి చేసినటువంటి వీటినో లేకపోతే పెరల్స్నో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ స్థితి ఏంటంటే దినగండం 100 ఏళ్ళ ఆయుష్గా వాళ్ళ జీవితాలు మారినాయి. అంటే ఇవాళ ఇస్తే మీరు గతంలో చెప్తున్నారా? ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తా, వాళ్ళ కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా ఎందుకంటే నరేంద్ర మోదీ కొత్త పారిశ్రామిక నగరాన్ని నిర్మిస్తున్నారు గుజరాత్లో. సరే, ఆయన ఏ నగరాన్ని నిర్మించుకున్నా కానీ దాని నుంచి డిమాండ్ లేకపోతే ఆ కొత్త పారిశ్రామిక నగరానికి కూడా మీకు పెట్టుబడులు రావు. కానీ అక్కడ ఆయన నిర్మించినటువంటి ఇంకో సిటీ ఉంది, ఏదో దాని పేరు, ఇది మన ఫైనాన్స్ పెట్టుబడుల కోసం ఒకటి కొత్త ఇది పెట్టారు. దాని పేరు నాకు నోట్లో రావట్లేదు. నాకు కూడా అది అంటే దానికి సమ్ సిటీ అక్కడికి వస్తాయి. ఎందుకంటే ఫైనాన్స్ పెట్టుబడులు నడుస్తున్నాయి. ఇక డివేట్ అవ్వకుండా మళ్ళీ వెనక్కి వెళ్తే మీకు కనపడేది ఏంటంటే, మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేసిన రోజు గ్లోబల్గా డిమాండ్ లేదు. కాబట్టి మీకు అసలు ఎవడు మేక్ ఇన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి రాడు. మీరు ఎంతగా ఘనంగా మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేసినా, దానికోసం ఏమేం చేస్తామని చెప్పినా ఎవడు పెట్టుబడి పెట్టాడు. ఎందుకంటే మార్కెట్లో జనాల దగ్గర కొనేది లేనప్పుడు ఉత్పత్తి చేసి వాడు గోడౌన్లో పెట్టుకుని ఉండలేడు. ఇది జరిగింది. కాబట్టి ఏంటంటే ఆ రోజు అదొక మెయిన్ రీజన్. దేశంలో డిమాండ్ లేదు, గ్లోబల్గా డిమాండ్ లేదు. రెండో రీజన్ మీకు ఏంటంటే, అప్పటికే రఘురామ్ రాజన్ కూడా ఈ మాట చెప్పుకున్నాడు. నా వ్యాసం వచ్చిన రోజే, అది సుమారు ఏ రోజు వచ్చిందో నాకు గుర్తులేదు సాక్షిలో, అదే రోజు రఘురామ్ రాజన్ ప్రకటన కూడా అదే పత్రికలోను బయట పత్రికల్లో కూడా వచ్చింది. ఏంటంటే ప్రపంచానికి రెండో చైనా అవసరం లేదు అని, ఇంకో చైనా అవసరం లేదు ప్రపంచానికి అని. ఎందుకంటే చైనా ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ సరుకు ఉత్పత్తి రంగంలో ప్రపంచం మొత్తానికి ఆ సప్లయర్ అయ్యింది. అది కూడా ఎలాంటి సప్లయరు, మిగతా దేశాల కంటే చౌకగా సప్లై చేస్తుంది, నాణ్యత కూడా ఉంటుంది. ఇట్లాంటి చోట చైనా అట్లాంటి స్థితిలోకి చేరుకున్న తర్వాత ఎవరికి అమ్ముతావు నువ్వు? అందరికీ కావాల్సినవి అన్నీ చైనా తయారు చేస్తున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎవరికి అమ్ముతావు నువ్వు? వాళ్ళకంటే తక్కువగా తయారు చేస్తే తక్కువ రేటుకి తయారు చేస్తే అమ్మగలవు నువ్వు. కానీ భారతదేశంలో తక్కువ రేటుకి తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, పరిస్థితులు కానీ లేవు. నువ్వు పోటీ పడాలంటే వాళ్ళతో పోటీ పడలేవు. కాబట్టి రెండో చైనా అవసరంలో ప్రపంచానికి ఉత్పత్తి చేస్తుంది, దాంతోనే సరిపోతుంది అని అదొకటి చెప్పాడు. మూడో కారణంగా నేను చెప్తే ఏంటంటే, మోడీ గారు అక్కడికి పోయి మ్యాడిసన్ స్క్వేర్లో కూడా చెప్పాడు. అమెరికాలో మ్యాడిసన్ స్క్వేర్ అనే చోట ఆయన గెలిచిన తర్వాత వెళ్ళినప్పుడు మ్యాడిసన్ స్క్వేర్ ప్రసంగంలో అక్కడ ఇండియన్స్ని అడ్రస్ చేస్తా అని చెప్పింది. 3 Ds మన అడ్వాంటేజ్ అని చెప్పాడు.
ఒకటి డెమోగ్రఫీ, 2 డిమాండ్, మూడోది సరే ఇంకోటి ఏదైనా డిమాండ్, డెమోగ్రఫీ, మూడోది డెవలప్మెంట్. కాదు ఇంకోటి చెప్తా వస్తుంది. అయితే ఏంటంటే దీనిలో డెమోగ్రఫీ అన్నాడు. డెమోగ్రఫీ అంటే మన దేశ జనాభా 130 కోట్ల ఆ రోజుకి సుమారుగా జనాభా ఉంది. ఇట్లాంటి జనాభా మనకి జనాభా అడ్వాంటేజ్ అన్నాడు. కానీ ఆ జనాభా అడ్వాంటేజ్ అనే దాని గురించి కూడా నేను మాట్లాడిన ఉపన్యాసాల్లో కానీ రాసిన దానిలో కూడా నేను పాయింట్అవుట్ చేసింది ఏంటంటే జనాభా అడ్వాంటేజ్ సరే, ఈ జనాభాకి నిపుణతలు లేకపోవడం అది డిసడ్వాంటేజ్. మీకు స్కిల్డ్ లేబర్ లేరు, ఇక్కడ లేబర్ ఉన్నారు, పనిచేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, స్కిల్డ్ లేబర్ లేరు మీకు. ఎందుకంటే బండారు దత్తాత్రేయ గారు ఒకసారి స్వయంగా చెప్పిన దాని ప్రకారం ఈ దేశ నిర్మాణ రంగంలో ఆయన గవర్నర్ కార్మిక మంత్రిగా డిప్యూటీ మినిస్టర్గా ఉన్నాడు వాజ్పేయి హయాంలో, ఎప్పుడు మరి కార్మిక శాఖ మంత్రి. అప్పుడే ఆయన చెప్పింది, అప్పటికిప్పుడు పరిస్థితిలో మార్పు లేదు. ఆయన చెప్పింది ఏంటంటే దేశంలోని నిర్మాణ రంగ కార్మికుల్లో 2% మాత్రమే ఆ రంగంలో పనిచేయడానికి కావాల్సిన స్కిల్ ఉంది. మిగతా 98% మనకు అవసరం కాబట్టి వాళ్ళని తెచ్చిపెట్టుకుంటున్నాం కాబట్టి, పనికి అవసరం కాబట్టి వాళ్ళ దగ్గర స్కిల్ లేదు. ఇది అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి. దేశంలో స్కిల్ లేదు. స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టారు, స్కిల్ డెవలప్ అవ్వాలి. ఇవి చాలా ల్యాక్నే ఉన్నాయి ఇక్కడ దేశంలో. స్కిల్డ్ లేబర్ లేరు. ఆఖరికి ఆ ప్రశ్న ఎక్కడ దాకా పోయిందంటే స్కిల్డ్ లేబర్ లేకపోవటం కాదు, ఒకవేళ లేబర్కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్డ్గా తయారు చేద్దామంటే స్కిల్డ్ లేబర్కి స్కిల్స్ శిక్షణ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇది కథ. ఇన్ని రకాలైనటువంటి ల్యాక్నే. అలాగే చాలా విషయాలు ఇతరత్రా ఉన్నాయి. భారతదేశ అది డెమోగ్రఫీ అంటే యూత్ అనేది ఇక్కడ ఉంది. 60% జనాభాలో 60% యువకులే. కానీ వీళ్ళకి ఏమీ స్కిల్స్ లేకుండా ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు కూడా వచ్చినాయి కదా. 8వ తరగతి వచ్చిన వాళ్ళకి కోటం తీసివేయటం రావటంలా, లేకపోతే ఐటీఐలు ఈ మధ్య ఏదో పెట్టాలనే ప్రయత్నం, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకో కారణం, 4వ కారణంగా తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగాలు ఉంటలా లేవు అసలు. మీరు సరుకు ఉత్పత్తి రంగం పెడితే, ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ అవసరంలా, అతి కొద్ది మంది ఎంప్లాయీస్తో పనిచేస్తున్నాయి ఫ్యాక్టరీస్ చాలా చోట్ల. చాలా ఫ్యాక్టరీల్లో ఎంప్లాయ్మెంటు అవసరంలా, మీరు జనాలు అవసరంలా, చాలా తక్కువ మందితో పనిచేస్తున్న ఫ్యాక్టరీలు. రోబోట్లు వచ్చేసినాయి చాలా కంపెనీల్లో. ఆటోమేటిక్గా రోబోట్లు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఇంక ఇది కూడా ఉండదు, ఎన్నో వస్తున్నాయి. నేను ఇప్పుడు 2004-05 డేటా కూడా ఒకసారి గుర్తు చేస్తా, చెప్తా మీకు. నాకు తెలిసింది ఏంటంటే 2004-05 ప్రాంతంలో భారతదేశంలో టాటా స్టీల్ కంపెనీ ఉంది. ఆ రోజున 2 రకాల టాటా స్టీల్ ఉత్పత్తి చేస్తారు కదా. దానిలో ఆ 2 రకాల కంపెనీలు ఉన్నాయి టాటాలకి. ఒకటి పాత స్టీల్ అండ్ ఐరన్ ఫ్యాక్టరీ, అంటే పాతకాలం టెక్నాలజీతో ఈ ఫర్నేసులు, కొలువులు మండుతూ ఉంటాయి, దానిలో తయారవుద్ది. పాత వర్కర్స్ అంతా బొగ్గు పోయటం, ఆ ఫర్నేసులు బొగ్గు ఎత్తిపోయాలి కదా కాలాలంటే ఫర్నేసు, ఇవన్నీ ఉండేవి. అదొక కథ, అది పాత ఫర్నేసులు. అట్లాంటి ఫ్యాక్టరీ టాటాలకు ఉన్న దానిలో ఒక ఫ్యాక్టరీలో, పాత ఫర్నేస్ ఫ్యాక్టరీలో 24,000 మంది పనిచేస్తున్నారు కంట్రీ వైడ్. ఒక కంపెనీ. ఇది బిజినెస్ అండ్ ఎకానమీ అని అప్పట్లో ఒక పత్రిక వచ్చేది, దానిలో వచ్చిన డేటా. ఇది పనిచేస్తున్నారు 24,000 మంది. తర్వాత అయితే టాటాలకు అప్పటికే వచ్చిన ఆధునిక టెక్నాలజీ, కంట్రోల్ రూమ్లు, కంప్యూటర్స్ వచ్చినాయి. ఈ ఆధునిక టెక్నాలజీతో కూడిన ఇంకో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ స్టీల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి దరిదాపు ఇదే స్థాయిలో కానీ జరుగుతుంది ఏదైనా. దానిలో పనిచేస్తుంది వాళ్ళు కంట్రోల్ రూమ్లో కూర్చొని ఇంజనీర్లు ఆపరేట్ చేస్తుంటారు మొత్తం ఫ్యాక్టరీని. ఆపరేట్ చేస్తే దానిలో పనిచేస్తుంది 144 మంది. అరే మీకు అదే 24,000 ఇక్కడ, 144 ఇక్కడ. మీకు జాబ్స్ ఎలా వస్తాయి మీకు? అదే కాదు, ఇది 2004-05 స్థితి అయితే ఇప్పటికి ఇంకెంత అయింది, మారింది. మీకు జాబ్స్ లేవు. కొన్ని చోట్ల అసలు మీకు ఒక్క ఎంప్లాయీ కూడా లేకుండా పనిచేసే కర్మాగారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పిన వాళ్ళు ఈ మధ్యకాలం ఇండియాలో కూడా చూసి ఎక్కడ వస్తుంది, ఏదో మన పవర్ ప్లాంట్ లాంటిది ఏదో, అదే ఆటోమేటిక్గా పవర్ జనరేట్ చేస్తా పోతుంటుంది, ఎవరు అక్కర్లా. అది ఆ గల్ఫ్లో నాకు మిత్రుడు ఒక అతను చెప్పాడు, బిహెచ్ఎల్లో ఉండే మిత్రుడు. గల్ఫ్లో వీళ్ళు పోయి చూసినప్పుడు అక్కడ గల్ఫ్ ఎడారిలోనే ఎక్కడో ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టారు. దానిలో ఎవరు ఉండరు ఎంప్లాయీస్, మొత్తం అదే ఉంటుంది, అదే ఉత్పత్తి చేస్తుంటుంది. 15 రోజులకు ఒకసారి పోయి ఇంజనీర్లు దాన్ని చెక్ చేసి వస్తుంటారు. ఇది కదా. ఇట్లాంటి స్థితిలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్స్ లేవు. సో మీ మేక్ ఇన్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి అటర్ ఫ్లాప్. ఎక్కడ మీరు జాబ్స్ ఇవ్వడానికి కదా, పెట్టుబడి పెట్టి మీరు ఏదో క్యాపిటలిస్ట్ ఎంజాయ్ చేయడం కోసం కాదు కదా ఈ వ్యవస్థ. జాబ్స్ ఇవ్వలేకపోతే కొనుగోలు శక్తి ప్రజలకు ఎక్కడి నుంచి వస్తే, మీ పెట్టుబడిదారుడు పెట్టిన పెట్టుబడి తాలూకు సరికి ఎవరు కొంటాడు? వండ కదా. అందుకని ఈ గ్యాప్ ఉంది, అందుకని మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అవుద్దని ఇది ఆ రోజు చెప్పింది. తర్వాత కాలంలో మొన్న మధ్య కూడా అగ్రికల్చర్ ఇంపార్టెన్సీ సుమన్ బెరీ అని చెప్పి నీతి ఆయోగ్లో వైస్ చైర్మన్ ఏదో ఆయన ఉంటే, ఆయన ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగం గురించి, దాని ప్రాధాన్యత గురించి ఏదో మాట్లాడితే అప్పుడు కూడా సాక్షిలో ఇంకో వ్యాసం రాసింది ఇదే. ఏంటంటే వ్యవసాయ రంగం తప్పితే ఇంకో దారి దేశానికి ఎందుకు లేదు. ముఖ్యంగా నేను ఒకటి చెప్తున్నాను, నేను వ్యవసాయ రంగం మీద నా ప్రత్యేక ప్రేమేం లేదు. జనాలు మట్టి పిసుకుతానే శాశ్వతంగా ఉండాలని నా కోరిక కాదు. కానీ ఉన్న పరిస్థితుల్లో జనాన్ని బతికించుకోవడానికి వ్యవసాయ రంగం ఉపాధి కల్పన తప్పితే ఇంకో దారి లేదు. ఎందుకంటే నేను కాదు, ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళే
కోటాను కోట్ల మంది జనాలు ఈరోజు నాకు ఈ వ్యవసాయం వద్దని బయటికి వెళ్ళిపోతానని అనుకుంటున్నారు. యువజనుల్లో నాకు తెలిసి అయితే 72, నా దగ్గర డేటా కూడా ఉంది, 70 to 85% బయట ఏదైనా ఉద్యోగం వస్తే వెళ్ళాలనే దీనిలోనే ఉన్నారు. ఇంకో ఉద్యోగం వస్తే వెళ్ళాలనే దీనిలోనే ఉన్నారు. వాళ్ళకే ఇష్టం లేదు వ్యవసాయం చేయటం. వ్యవసాయంలో మగ్గాల్సిన అవసరం లేదు. భూమి గొప్పది, భూమి దున్నాలి, భూమి నుంచి పంట పండించాలి. కానీ అంతమంది ఈరోజు ఇంత ఆధునిక యుగంలో, ఇంత ఆధునికంగా డెవలప్ అయిన ఎన్నో మార్పులు వస్తున్న యుగంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ఏమాత్రం ప్రపంచంతో సంబంధం లేని విధంగా అట్లా ఆరుగాలం వాతావరణం చూసుకుంటా, ఆకాశం వైపు చూసుకుంటా ఇట్లా ఉండాల్సిన కాలం కాదు. అమెరికా లాంటి దేశంలో వ్యవసాయ రంగంలో ఉంది 3% జనాభా. ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం? సుమారు 60%. ఇది లెక్క ప్రకారం అయితే, నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం డైరెక్ట్గా వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు ఇక్కడ 48.3%, గ్రామీణ ప్రాంతాల్లో 48.3% మంది గ్రామీణ వ్యవసాయంలో ఉన్నారు. దాదాపు సగం ఇండియా. అందుకే అది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మట్టి పిసుకోమని అందరికీ చెప్పడం కాదు, కానీ బతకడం ఒకటి ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ మీకు జాబ్స్ ఇవ్వలేదు కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ మిమ్మల్ని బతికించలేదు కాబట్టి, సర్వీస్ సెక్టర్కి వస్తే ఇక రెండోది సేవారంగం, ఐటీ, బీపీఓ, లేకపోతే హోటల్స్ ఇత్యాది. ఇవన్నీ ఎక్కడి మీద ఉంటాయి? ఐటీ, బీపీఓ అయితే అమెరికా నుంచి వచ్చే డిమాండ్ మీద ఉంటుంది. ఐటీ కంపెనీలన్నీ దరిదాపు అమెరికాకో, బ్రిటన్కో, జపాన్కో, వేరే దేశాలకి, భారతదేశంలో కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి, కానీ మన మార్కెట్ చిన్నది. వీళ్ళందరూ ప్రాజెక్టులు చేసేది మెయిన్గా అమెరికా వాళ్ళకో లేకపోతే బ్రిటన్ వాళ్ళకో, దానికి దేశాలకు ప్రాజెక్టులు చేస్తారు. ఆ దేశాల్లో డిమాండ్ పడిపోతున్న వాస్తవం చూస్తుంటే వాళ్ళ కేటాయింపులు కూడా జరుగుతున్నాయి, ఐటీకి తగ్గిపోతున్నాయి, ఐటీ రంగానికి. దాంతో ఏమవుతుంది? భారతదేశానికి వచ్చే కాంట్రాక్టులు తగ్గి ఐటీ రంగంలో పరిశ్రమలు ఊగిసలాడుతున్నాయి. అది గాలివాటు దీపం. ఎక్కడో అమెరికాలో డిమాండ్ ఉంటే ఈ దేశంలో నడుస్తుంది కదా, గాలివాటు. రెండోది ఏంటి? మీకు ఐటీ రంగం, బీపీఓ రంగంలో కూడా ఏమవుతుంది? ఆటోమేషన్ పెరుగుతుంది. అదే ఎందుకు సేవారంగం మిగతాయి కూడా తీసుకుంటే బ్యాంకులు లేకపోతే ఇతరత్ర అన్ని చోట్ల ఎంప్లాయీస్ తగ్గిపోతున్నారు, క్యాలిక్యులేటర్ స్టాఫ్ తగ్గిపోతున్నారు, యంత్రాలపై కంప్యూటర్ చేస్తుంది కదా పని, ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకా కొద్దిమంది స్టాఫ్ తగ్గిపోతున్నారు. ఇట్లా ఐటీ, బీపీఓలో కూడా జాబ్స్ ఇంకా మీకు ఏమవుతుంది? ఇప్పుడు ఐటీ, బీపీఓలో కూడా ఏమవుతుంది? టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఇంకా డెవలప్ అవుతుంది. రోజు రోజుకి డెవలప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థాయికి వచ్చింది సాఫ్ట్వేర్. అంటే ఏమాత్రం బీపీఓ రంగం అయితే కొన్ని డేటాల ప్రకారం 1 సంవత్సర కాలంలో మొత్తం బీపీఓ మొత్తం కొట్టుకుపోద్ది ఈ సంవత్సరంలో అని. ఉద్యోగాలు ఉండవు బీపీఓ, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. అంటే ఏంటి? మన కాల్ సెంటర్లు ఇవన్నీ మొత్తం పోతాయని. ఉండవు సంవత్సర కాలంలో ఒక లెక్క. సంవత్సరం కాబట్టి 2 సంవత్సరాలు జాబ్స్ ఉండవు. మీరు ఐటీ రంగాన్ని తీసుకుంటే ఐటీ రంగంలో కూడా ఆటోమేషన్ పెరిగింది. ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ జాబ్స్, కొత్త వాళ్ళకి జాబ్స్ రావట్లా, పాత వాళ్ళలో కొంతమంది తీసేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కథ ముగిసిపోయింది. దెన్ వేర్ ఆర్ యూ గోయింగ్? ఈ కోట్ల మంది యువకులకి ఎక్కడిస్తారు మీరు ఉద్యోగాలు? మ్యానుఫ్యాక్చరింగ్లో ఇవ్వలేరు, సర్వీసెస్లో ఇవ్వలేరు, సాధ్యం కాదు, అది ప్రాక్టికల్ క్వశ్చన్ అది. దెన్ వేర్ ఈజ్ ద స్కోప్ ఎక్కడుంది? స్కోప్ వ్యవసాయ రంగంలో ఉంది మీకు మిగిలింది. దురదృష్టవశాత్తు ఈ దేశంలోని 50%, 60%, మొన్నటిదాకా అయితే 60%, ఇప్పుడు 50% సుమారుగా జనాన్ని ఇంకా వ్యవసాయ రంగంలో మనం అట్టిపెట్టాం. దురదృష్టవశాత్తు ఈ దేశం చాలా అభివృద్ధి చెంది ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు అక్కడే అట్టిపెట్టేసే స్థితిలో వాళ్ళని ఇంకా ఆ స్థితిలోనే ఉంచాం. కానీ ఆ దురదృష్టం ఇప్పుడు అదృష్టంగా మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే, దాన్ని రివర్స్ చేసి మార్చుకోవాలంటే, మీరు వ్యవసాయ రంగం మీద ఈరోజు ఉత్పత్తిని పెంచే ఆలోచన చేస్తున్నారు. ఉత్పత్తి కాదు పెంచాల్సింది, వ్యవసాయ రంగంలో లాభాలు రావాలి రైతుకి. మీరు ప్రొడక్షన్ మీద ఫోకస్ ఉంది వ్యవసాయ రంగంలో, ప్రాఫిట్ మీద లేదు. రైతుకు లాభం వస్తేనే కదా, చేతిలో డబ్బులుంటే కొనుగోలు చేస్తాడు, చేతుల్లో డబ్బులుంటే ఆత్మహత్యలు చేసుకోడు.